Hi, welcome back to our NSR channel. This is your Gopi sir. Let us continue with the previous topic. ఇంతకు ముందుగా మనం నేర్చుకున్నాము ఎక్స్క్రిషన్ ఇన్ ది ప్లాంట్స్. మొక్కల్లో విసర్జన ఎలా జరుగుతుంది అనేది నేర్చుకున్నాం. జంతువులు ఎలాగైతే వ్యర్థ పదార్థాలను వాటి శరీరంలో నుంచి విసర్జిస్తాయో అలాగే మొక్కలు కూడా తమలో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలను విసర్జించడం జరుగుతుంది అని మనం నేర్చుకున్నాం. అయితే అవి విసర్జించేటటువంటి వ్యర్థ పదార్థాలు రెండు రకాలుగా ఉంటాయని, ఆ రెండు రకాలు కూడా ప్రైమరీ మెటబాలైట్స్ ప్రాథమిక జీవక్రియ ఉత్పన్నాలు, అలాగే సెకండరీ మెటబాలైట్స్ ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు అనేటటువంటి రెండు విధాలుగా ఉంటాయని, దానిలో ప్రైమరీ మెటబాలైట్స్ అంటే ఎక్కువగా ప్లాంట్స్ తయారు చేసేటటువంటి పదార్థాలు ఏవైతే ఉంటాయో, లైక్ కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థం కానీ, అలాగే ప్రోటీన్స్, కొన్ని ఫ్యాట్స్కి సంబంధించినటువంటివి కూడా, ఇవన్నీ కూడా ప్రైమరీ మెటబాలైట్స్ ప్రాథమిక జీవక్రియ ఉత్పన్నాలని మనం నేర్చుకున్నాం. అలాగే మనం నేర్చుకున్నటువంటిది ఏంటిదంటే రెండవది సెకండరీ మెటబాలైట్స్లో మనము 5 టైప్స్ ఆఫ్ సెకండరీ మెటబాలైట్స్ని నేర్చుకున్నాం. అవేంటి అంటే ఆల్కలాయిడ్స్, అలాగే టానిన్స్, రెజిన్స్, గమ్స్ అండ్ లేటెక్స్ అనేటటువంటి 5 సబ్స్టెన్సెస్ గురించి నేర్చుకున్నాం. వాటిలో మనం ప్రీవియస్గా నేర్చుకున్నటువంటిది ఏంటిదంటే ఆల్కలాయిడ్స్ అనేటటువంటి ఒక టాపిక్ని నేర్చుకున్నాం. సో ది ఆల్కలాయిడ్స్ కంటైన్స్ ది నైట్రోజన్ ఎలిమెంట్. దాంట్లో ఏముంటుందంటే ఆల్కలాయిడ్స్లో కంపల్సరీ నైట్రోజన్ని కలిగి ఉంటుంది. సో నత్రజన్ని కలిగి ఉండేటటువంటి పదార్థం కేవలం ఆల్కలాయిడ్స్ మాత్రమే అని చెప్పుకుంటూ, దానికి మనం ఏం చేస్తామంటే ఒక కోడ్ పెట్టుకున్నాం. ఆ కోడ్ ఏంటంటే ఏఎన్, ఆల్ నైట్ అని గుర్తుపెట్టుకోమన్నాను రఫ్గా. సో ఈ ఆల్కలాయిడ్స్ అనేటటువంటివి పాయిజనస్, విషపూరితమైనటువంటివి అయినప్పటికీ కూడా ఇవి మనకి మందులు తయారు చేయడానికి, మెడిసిన్స్కి ప్రిపరేషన్స్లో ఉపయోగపడతాయి అని నేర్చుకున్నాం. అయితే ఆల్కలాయిడ్స్లో లాస్ట్ టైం మనము ఒక టేబుల్ని నేర్చుకున్నాం. ఆ టేబుల్లో ఏంటంటే వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆల్కలాయిడ్స్, రకరకాలైనటువంటి ఆల్కలాయిడ్స్ ఏంటి, అవి లభించేటటువంటి చెట్ల పేర్లు ఏంటి, వాటి సైంటిఫిక్ నేమ్ ఏంటి, వాటిల్లో అవి ఏ పార్ట్స్ నుంచి లభిస్తాయి, అవి ఏ మెడిసిన్స్ తయారు చేయడానికి ఉపయోగిస్తారు అనేటటువంటిది టేబుల్ నేర్చుకున్నాం. ఇదిగోండి టేబుల్, ఇది ఇంతకుముందు మనం నేర్చుకున్నటువంటి టేబులే. ఇదిగోండి మనము క్వినైన్ అనేటటువంటిది నేర్చుకున్నాం. క్వినైన్ సింకోనా ఆప్షనాలిస్ అనేటటువంటి మొక్క నుంచి వస్తుందని, అది బెరడు నుంచి తయారు చేస్తారని, మలేరియా నియంత్రణకు వాడతారని నేర్చుకున్నాం. అలాగే నికోటిన్ వచ్చేసి నికోటియానా టొబాకం అనేటటువంటి పొగాకు నుంచి తీసుకుంటున్నామని, దాంట్లో మనకు ఉపయోగపడేటటువంటి పార్ట్ ఆకులని, దాన్ని క్రిమి సంహారక మందులు ఇన్సెక్టిసైడ్స్ తయారు చేయడానికి మనము యూజ్ చేస్తామని నేర్చుకున్నాం. అలాగే మార్ఫిన్ అండ్ కొకైన్, ఇది పెపావర్ సోమ్నిఫెరమ్ అనేటటువంటి గంజాయి మొక్క నుంచి తయారు చేస్తారని నేర్చుకున్నాం. దానిలో గంజాయి మొక్కలో మనకు ఉపయోగపడేటటువంటి పార్ట్ ఏంటంటే కాయలు ఉపయోగపడతాయని, ఇది మత్తు మందు తయారు చేయడానికి ఉపయోగిస్తారని నేర్చుకున్నాం. నాలుగవది కెఫిన్. కెఫిన్ అనేది మనకి జనరల్గా అందరికీ తెలుసు. కాఫీ అరాబికా అనేటటువంటి కాఫీ మొక్క, ఈ కాఫీ మొక్కలో విత్తనాలు ఏవైతే ఉంటాయో ఆ విత్తనాల నుంచి మనకి కాఫీ పొడి తయారు చేస్తారని నేర్చుకున్నాం. ఇవి నరాలని యాక్టివేట్ చేయడానికి, నర్వస్ సిస్టమ్ని యాక్టివేట్ చేయడానికి ఉపయోగపడుతుందని నేర్చుకున్నాం. అలాగే నింబిన్ ఆర్ నింబిడిన్ అని అంటారు. ఇది అజాడరిక్తికా ఇండికా, వేప చెట్టు నుంచి మనకి లభిస్తుందని, వేప చెట్టులో విత్తనాలు, బెరడు, ఆకులు ఇవన్నీ కూడా మనకి ఈ నింబిన్ని తయారు చేయడానికి ఉపయోగిస్తాము. ఇది దేనికి ఉపయోగపడుతుందంటే యాంటీబయాటిక్ తయారు చేయడానికి ఉపయోగిస్తారని నేర్చుకున్నాం. అలాగే ఒక ఇంపార్టెంట్ పాయింట్ కింద స్కోపోలమైన్ అనేటటువంటి ఆల్కలాయిడ్, ఇది దిస్ విల్ బి ప్రిపేర్డ్ ఫ్రమ్ ది దతురస్ ట్రామోనియం. దతురస్ ట్రామోనియం అనేటటువంటి మొక్క నుంచి తయారు చేస్తారని, అంటే సాధారణ నామం ఉమ్మెత్త పువ్వు. ఈ ఉమ్మెత్త పువ్వు గురించి కూడా మనం నేర్చుకున్నాం. ఇది బాకా లాంటిది, అంటే ఒక మైకి గొట్టం లాంటి పువ్వు ఉంటుంది. సో దాన్ని బట్టి మనం గుర్తించవచ్చు. అలాగే వాటి కాయలు వచ్చేసి, వాటి కాయ నిండా కూడా ఏముంటుందంటే ముళ్ళు ఉంటాయి. సో దాన్ని బట్టి మనం ఆ మొక్కను గుర్తించవచ్చు అని కూడా చెప్పాము. దాంట్లో ఫ్లవర్ నుంచి కానీ కాయల నుంచి కానీ ఏం చేయవచ్చు అంటే మత్తు మందు తయారు చేయవచ్చు, ఎనస్థీషియా తయారు చేయవచ్చు అని మనం నేర్చుకున్నాం. అలాగే ఏడవదిగా చూసినట్లయితే పైరిథ్రాయిడ్స్ అనేటటువంటిది
ఒక ఆల్కలాయిడ్స్ ఉంటాయని మనము నేర్చుకున్నాం. ఈ ఆల్కలాయిడ్స్ పైరిథ్రాయిడ్స్ అనేటటువంటిది గడ్డి చామంతి ట్రైడాక్స్ ప్రొకంబెన్స్ నుంచి వస్తుందని నేర్చుకున్నాం. పువ్వుల నుంచి తయారు చేస్తారు. ఇవి దేనికి ఉపయోగిస్తారంటే ఇన్సెక్టిసైడ్ కింద ఉపయోగిస్తారని నేర్చుకున్నాం. అలాగే దీంట్లో లాస్ట్గా ఒక పాయింట్ చెప్పాల్సింది ఏంటంటే ఇంకొక ఆల్కలాయిడ్ ఇంకొకటి, అంటే ఇప్పుడు 7 నేర్చుకున్నాము, 8వది ఒకటి మనము నేర్చుకోబోతూ ఉన్నాం. అదేంటిదంటే రిసర్పిన్ అనేటటువంటి ఒక ఆల్కలాయిడ్ ఉంటుంది. రిసర్పిన్ ఇంపార్టెంట్, ఇది రిసర్పిన్. ఈ రిసర్పిన్ అనేటటువంటి ఆల్కలాయిడ్ ని దేని నుంచి తయారు చేస్తారంటే రావుల్ఫియా సర్పంటైన్ అనేటటువంటి మొక్కని, దీన్ని సాధారణ నామం సర్పగంధి అంటారు. చూడండి, ఆ మొక్క పేరులోనే మనకు అన్ని తెలుస్తూ ఉంటాయి. ఏం తెలుస్తాయి? రిసర్పిన్ అనేటటువంటి ఆల్కలాయిడ్ ని దేని నుంచి తయారు చేస్తారని అడుగుతారు. అడిగినప్పుడు రావుల్ఫియా సర్పంటైన్ అనగానే అక్కడ సర్పెంట్ అంటే మనకు అర్థమయ్యేది ఏంటంటే సర్పెంట్ అనగానే పాము, స్నేక్స్. సో ఇక్కడ తెలుగులో కూడా సాధారణ నామం ఏమని చెప్పారు? సర్పగంధి అన్నారు. సర్పము అంటే పాము. సో సర్పగంధి అనేటటువంటి మొక్క యొక్క వేర్ల నుంచి, వేరు, దానిలో మనకు ఉపయోగపడేటటువంటి భాగం ఏంటంటే వేరు. ఈ వేరుని నుంచి మనం రిసర్పిన్ అనేటటువంటి ఆల్కలాయిడ్ ని తయారు చేస్తారు. ఇది దేనికి ఉపయోగపడుతుంది అంటే పాము కాటు నుంచి కాపాడడానికి ఉపయోగపడుతుంది. సో పాము కాటు నుంచి ఉపయోగపడడానికి వాడేటటువంటి రిసర్పిన్ అనేటటువంటి ఆల్కలాయిడ్ రావుల్ఫియా సర్పంటైన్ అనేటటువంటి మొక్క నుంచి తీస్తాం. ఆ సర్పగంధిలో మనం వాడేటటువంటి ఆ మొక్క భాగం ఏంటంటే వేర్లు అనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో దిస్ ఈజ్ ఓవరాల్ రివ్యూ అబౌట్ ది ఆల్కలాయిడ్స్ గురించి మనము ఇదంతా కూడా ఒక రివ్యూ. ఇంతకుముందు మనం చెప్పుకున్న వీడియోలో చెప్పుకున్నాము, అయినప్పటికీ కూడా వన్స్ అగైన్ మీ అందరికీ కూడా మరొకసారి దీన్ని రివ్యూ చేస్తున్నాను. దీంతో ఇవాళ 7 ఆల్కలాయిడ్స్తో పాటు కొత్తగా మనం నేర్చుకున్నటువంటి ఇంకొక పాయింట్ ఇవాళ రిసర్పిన్ అనే దాని గురించి నేర్చుకున్నాం. చాలా చాలా ఇంపార్టెంట్, అందుకే దాని గురించి కూడా చెప్తున్నాను, నోట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. సో ఈ టేబుల్ మొత్తం మీద కూడా ఆల్కలాయిడ్స్ కి సంబంధించి ఆల్కలాయిడ్స్ అనేటటువంటి నైట్రోజన్ కలిగి ఉంటాయి అనేటటువంటిది ఒక ఇంపార్టెంట్ బిట్ అయితే, ఆల్కలాయిడ్స్ రకరకాలైనటువంటి ఆల్కలాయిడ్స్ 8 రకాలని చెప్పుకున్నాం. అవి ఆల్కలాయిడ్ ఏ మొక్క నుంచి లభిస్తుంది, ఆ మొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి, ఆ మొక్కలో ఏ పార్ట్స్ మనకు ఉపయోగపడతాయి, అవి దేన్ని తయారు చేయడానికి ఉపయోగపడతాయి అనేటటువంటివి అన్నీ కూడా నేర్చుకోవాలి. వీటన్నిటిలో నుంచి ప్రతి డిఎస్సిలో కూడా ఒక బిట్ కంపల్సరీ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఇది ఒక బిట్ అంటే మీరు దీన్ని సింపుల్గా మాత్రం తీసుకోకండి. 1 బిట్ అంటే హాఫ్ మార్క్లో జీవితాలు తారుమారైనటువంటి పరిస్థితి డిఎస్సిలో ఉంటుంది. దట్టు టెట్లో కంటే కూడా డిఎస్సిలో మీకు వచ్చేటటువంటి ప్రతి హాఫ్ మార్క్ మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడం కానీ వెనక్కి తీసుకురావడం కానీ చేస్తుంది. సో హాఫ్ మార్క్ కదా అని నెగ్లెక్ట్ చేయొద్దు. ప్రతి పాయింట్ని గుర్తుపెట్టుకోండి. ప్రతి పాయింట్ని నేను ఇన్నిసార్లు ఎందుకు రిపీట్ చేస్తున్నానంటే మీరు మర్చిపోకూడదని మరలా రిపీట్ చేయడం జరుగుతుంది. సో మళ్ళీ చెప్తున్నారు అనుకోవద్దు. మళ్ళీ మీరు ఎంత డ్రిల్లింగ్ చేస్తే ఏమవుతుందంటే మీకు ఇంకా ఎక్కువగా గుర్తుంటుంది. అందుకోసమే మరలా రిపీట్ చేస్తున్నాను. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్. సో ఎక్కువ సార్లు నువ్వు ఎప్పుడైతే డ్రిల్లింగ్ చేస్తావో, ఎప్పుడైతే ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేస్తావో ఆటోమేటిక్గా నువ్వు పర్ఫెక్ట్ అవుతావు. సో 4-5 సార్లు చెప్పారు సార్ అని చెప్పేసి మీరు ఫీల్ అవ్వమాకండి. ఎన్నిసార్లు చెప్పినా సరే అది మీకు మంచి కోసమే. సో జాగ్రత్తగా వీటన్నిటిని గుర్తుపెట్టుకోండి. అయితే దీంట్లో ఇంకా నేను చెప్పాల్సినటువంటి ఒక పాయింట్ ఏంటంటే, మొన్న ఒక వీడియోని చేయడం జరిగింది. ఏంటిది ఆ వీడియో? ఏపీడిఎస్సికి టెట్ ప్రిపేర్ అవ్వాలా, డిఎస్సి ప్రిపేర్ అవ్వాలా అనేటటువంటి ఒక వీడియోని చేశాను కదా. ఆ వీడియో చేసినప్పుడు ఏమైందంటే అనుకోని రీజన్స్ వలన వీడియో 11 మినిట్స్ తర్వాత కట్ అయిపోయింది. అక్కడ నుంచి నేను ఇంకొక అరగంట చెప్పాను క్లాస్, మోటివేషన్ క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేశాను, కానీ మొత్తం అంతా పోయింది. సో ఏం చేయాలో అర్థం కాదు. ఆ టైంలో ఏమైందంటే బాగా డిస్టర్బ్ అయ్యాను.
తర్వాత దాని ఫాలోయింగ్లో నెక్స్ట్ క్లాస్ చెప్పాను. ఏ క్లాసు? ఈ ఎక్స్ప్రెషన్ ఇన్ ప్లాంట్స్ అనేటటువంటి టాపిక్ దాని తర్వాతే చెప్పాను, కంటిన్యూషన్. సో ఒక 10 minutes 15 minutes గ్యాప్లో చెప్పాను. సో ఆల్రెడీ మంచి వీడియో, ఒక మోటివేషనల్ వీడియో మధ్యలో డిస్టర్బ్ అవ్వడం వలన ఆ డిస్టర్బెన్స్ కొంచెం నా మీద కూడా పడినప్పుడు ఏం జరిగిందంటే, అక్కడ ఎక్స్ప్రెషన్ ఇన్ ది ప్లాంట్స్ గురించి చెప్పేటప్పుడు అక్కడ ఒక పాయింట్ చెప్పాను. మొక్కలు ఏం చేస్తాయంటే, మొక్కలు జంతువుల్లాగానే మొక్కలు కూడా విసర్జిస్తాయి. ఎలా అంటే కార్బన్ డైఆక్సైడ్ని వాటర్ని ఉపయోగించుకొని అవేం చేస్తాయి అంటే పిండి పదార్థం తయారు చేయడంతో పాటు ఆక్సిజన్ని కూడా బయటికి వదులుతాయి. డే టైంలో ఆక్సిజన్ని రిలీజ్ చేస్తాయి, నైట్ టైంలో కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తాయి అని చెప్పేటప్పుడు ఒక ఈక్వేషన్ వేశాను. ఆ ఈక్వేషన్లో చిన్న పొరపాటు జరిగింది, అది కరెక్షన్ అని కూడా చెప్పాను. కానీ మరలా దాన్ని మీరు మిస్టేక్ కింద తీసుకోకుండా ఉండటం కోసం ఆ ఈక్వేషన్ని మరొకసారి నేను వేయాలని, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నాను. సో దాన్ని మిస్ అవ్వమాకండి. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ బిట్టే, ఎందుకంటే ఫోటోసింథసిస్లో మనకి చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. దీని మీద కూడా ఒక బిట్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో 6CO2 ప్లస్ 12H2O, క్లారిటీగా జాగ్రత్తగా వినండి. గివ్స్ రైస్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్ అండ్ chlorophyll. It will give the C6H12O6 plus 6O2, this is the gas, and 6H2O. సో ఆ రోజు ఈక్వేషన్ రాసేటప్పుడు ఇక్కడ కరెక్ట్గానే రాశాను. ఈ గ్లూకోజ్ వేయాల్సిన దగ్గర పొరపాటున ఏం చేసామంటే ఇక్కడ కూడా కార్బన్ డైఆక్సైడ్ రాసాము. తర్వాత దాన్ని కరెక్షన్ చేశాను, ఆ వీడియోలో కూడా కరెక్షన్ చేశాను. బట్ వన్స్ అగైన్ ఐ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ దిస్, బికాజ్ మీరు పొరపాటుగా తీసుకుని దాన్ని రాంగ్ ఆన్సర్ చేయకూడదు. కాబట్టి ఈ ఈక్వేషన్ మరొకసారి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది చేసిన తర్వాత మిగిలిన పార్ట్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 6 కార్బన్ డైఆక్సైడ్ అణువుల్ని తీసుకుంటుంది 6CO2 ప్లస్ 12H2O. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, బయాలజీ స్టూడెంట్ ఫోటోసింథసిస్కి సంబంధించినటువంటి ఈక్వేషన్ ఎప్పుడు కూడా పొరపాటు చేయకూడదు. అట్ ది సేమ్ టైం నిద్రలో లేపినా కూడా ఈ ఈక్వేషన్ని కరెక్ట్గా చెప్పగలగాలి. సో 6CO2 ప్లస్ 12H2O gives rise in the presence of sunlight and chlorophyll. It gives the, what is this? This is the glucose, and it releases the 6 oxygen molecules and 6 water molecules. సో దీన్ని బ్యాలెన్స్ చేసుకుంటే చూడండి, ఇక్కడ కార్బన్స్ ఎన్ని ఉన్నాయి అంటే 6 కార్బన్స్ ఉన్నాయి. సో కార్బన్ డైఆక్సైడ్లో ఉన్నటువంటి 6 కార్బన్స్ మనకి గ్లూకోజ్లో వచ్చేసి C6, అంటే 6 కార్బన్లు అయిపోయినాయి. సో 6 కార్బన్లు ఇక్కడ బ్యాలెన్స్ అయిపోతుంది. అలాగే చూసుకుంటే ఇంకా చూస్తే ఇంకా ఏమున్నాయి, ఇక్కడ ఈ వైపు ఉన్నటువంటి ఈక్వేషన్ని బ్యాలెన్స్ చేద్దాము. ఇక్కడ టోటల్గా 6 కార్బన్స్ ఉన్నాయి, తర్వాత 6 2 12 ఆక్సిజన్స్ ఇక్కడ ఉన్నాయి, 12 ఆక్సిజన్స్ ప్లస్ ఇక్కడ వాటర్ మాలిక్యూల్స్లో నుంచి మనకి ఏమొచ్చినాయి అంటే 12 into 2 టోటల్లీ 24 హైడ్రోజన్స్ ఉంటాయి, ప్లస్ ఇక్కడ ఒక 12 ఆక్సిజన్స్. సో ఇక్కడ 12, ఇక్కడ 12 ఆక్సిజన్స్, టోటల్గా ఏంటంటే 6 కార్బన్స్ ప్లస్ 24 ఆక్సిజన్స్ అండ్ 24 హైడ్రోజన్స్. ఇలా ఉంటాయి ఈక్వేషన్కి. ఈ వైపు లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఇదంతా కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ మొత్తం టోటల్ చేస్తే చూడండి 6C. సో 6 కార్బన్స్, 6 2 12 ఆక్సిజన్స్, వాటర్ మాలిక్యూల్స్లో 12 into 12, ఇక్కడ ఒక 12 ఆక్సిజన్స్ ఉంటాయి. సో 12 + 12 24 ఆక్సిజన్స్, అలాగే 2 12s 24 హైడ్రోజన్స్ ఉంటాయి. సో మనకి రైట్ సైడ్లో కూడా అదే బ్యాలెన్స్ అవ్వాలి. ఇదిగో గ్లూకోజ్లో 6 కార్బన్స్ ఇక్కడ వచ్చేసినాయి. సో కార్బన్స్ 6 బ్యాలెన్స్ అయిపోయింది, ఇక్కడ 6 ఇక్కడ 6 బ్యాలెన్స్ అయిపోయింది. ఇదిగోండి ఇక్కడ గ్లూకోజ్లో ఎన్ని ఉన్నాయి హైడ్రోజన్స్? 12 హైడ్రోజన్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ చూడండి 6 2 12, 12 + 12 హైడ్రోజన్స్ ఎన్ని అయిపోయినాయి? 12 + 12
ఇక్కడ గ్లూకోజ్లో 12 ప్లస్ వాటర్ మాలిక్యూల్లో 12 అంటే ఎన్నైనాయి 24 అయినాయి. ఇదిగోండి హైడ్రోజన్స్ 24 ఉండాలి, ఇక్కడ 24, రైట్ హ్యాండ్ సైడ్లో కూడా 24 హైడ్రోజన్స్ ఉన్నాయి. అలాగే చూస్తే ఇంకా మిగిలింది మనకు బ్యాలెన్స్ ఏం మిగిలింది 24 ఆక్సిజన్స్ రావాలి. ఇదిగోండి ఇక్కడ చూడండి గ్లూకోజ్లో ఎన్ని వచ్చినాయి, ఆక్సిజన్స్ 6 ఉన్నాయి గ్లూకోజ్లో. తర్వాత ఇది ఆక్సిజన్ మాలిక్యూల్స్ కింద రిలీజ్ అయినాయి. ఎన్ని రిలీజ్ అయినాయి 6 2 12. సో ఆక్సిజన్ మాలిక్యూల్స్లో నుంచి 12 ఆక్సిజన్స్ ఉంటాయి, ప్లస్ వాటర్ మాలిక్యూల్లో 6 ఆక్సిజన్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఒక 6. సో టోటల్గా ఆక్సిజన్స్ టోటల్ ఎంత అయింది 6 + 6 12, 12 + 12 టోటల్ 24 ఆక్సిజన్స్. సో ఇక్కడ 24 ఆక్సిజన్స్, ఇక్కడ 24 ఆక్సిజన్స్. సో ఈ బ్యాలెన్స్ అనేది ఈక్వేషన్ మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. సో ఇంత ఎలాబొరేటెడ్గా ఎక్స్ప్లెయిన్ ఎందుకు చేయాల్సి వస్తుంది అంటే ఈ ఈక్వేషన్ని ఒక బయాలజీ స్టూడెంట్, ఒక బయాలజీ టీచర్ ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. సో ఇది బ్యాలెన్స్డ్గా చెప్పగలగాలి, దాన్ని బ్యాలెన్స్ ఇవ్వాలి. అటువైపు ఆక్సిజన్స్ తగ్గకూడదు, ఇటువైపు ఆక్సిజన్స్ తగ్గకూడదు, హైడ్రోజన్ ఇటువైపు తగ్గకూడదు, అటువైపు తగ్గకూడదు, అన్నీ బ్యాలెన్స్డ్గా ఉండాలి. చూడండి ఇక్కడ మరొకసారి ఈక్వేషన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొక్కలు సన్లైట్ క్లోరోఫిల్ ప్రెజెన్స్లో ఆ రెండింటి యొక్క ప్రెజెన్స్లో సమక్షంలో ఏం చేస్తాయంటే 6 కార్బన్ డైఆక్సైడ్ అణువుల్ని తీసుకుని 12 వాటర్ మాలిక్యూల్స్తో కలిసి ఏం చేస్తుందంటే ఒక గ్లూకోజ్ని ఫామ్ చేస్తుంది. ఒక గ్లూకోజ్ యొక్క ఫార్ములా C6H12O6. సో మేబీ ఇన్ ది ఎగ్జామ్ ఏమని అడగవచ్చు అంటే గ్లూకోజ్ ఫార్ములా ఏంటి అని అడుగుతారు. గ్లూకోజ్ ఫార్ములా ఏంటి అంటే గ్లూకోజ్ అని చదివితే కాదు, స్టార్చ్ అని చదివితే కాదు, దాని ఫార్ములా కూడా తెలిసి ఉండాలి. ఏం తెలిసి ఉండాలి C6H12O6 అని తెలిసి ఉండాలి. సో గ్లూకోజ్ ఇది. తర్వాత దాంతోపాటు ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి కదా మొక్కలు రిలీజ్ చేసేటటువంటి ఆక్సిజన్ ఎన్ని ఆక్సిజన్లు రిలీజ్ చేస్తున్నాయి అంటే 6 ఆక్సిజన్ మాలిక్యూల్స్ని రిలీజ్ చేస్తాయి. అలాగే వాటర్ని ఉపయోగించుకొని కార్బన్ డైఆక్సైడ్ని ఉపయోగించుకొని గ్లూకోజు ఆక్సిజన్ని రిలీజ్ చేయడంతో పాటు దాంతోపాటు ఏమొస్తాయంటే మొక్కలలో వాటర్ కూడా బయటికి రావడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా దీన్ని బ్యాలెన్స్ చేసినప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో 6 కార్బన్స్ ఉన్నాయి, రైట్ హ్యాండ్ సైడ్లో కూడా మనకి 6 కార్బన్స్ ఉన్నాయి. సో బ్యాలెన్స్ అయింది. ఆక్సిజన్ 24 వచ్చినాయి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఉన్నటువంటి ఈ యొక్క మాలిక్యూల్స్లో ఆక్సిజన్స్ టోటల్గా 24 బ్యాలెన్స్ అయింది. హైడ్రోజన్స్ లెఫ్ట్ సైడ్లో 24 బ్యాలెన్స్ అయింది, రైట్ సైడ్లో కూడా మనకి హైడ్రోజన్స్ 24 వచ్చినాయి. సో ఏంటంటే ఈ ఈక్వేషన్ ఎప్పుడు బ్యాలెన్స్డ్గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే ఏమని అడగవచ్చు అంటే ఇన్ ది ఫోటోసింథసిస్ ప్రాసెస్ హౌ మెనీ ఆక్సిజన్ మాలిక్యూల్స్ విల్ బి రిలీజ్డ్ అంటాడు. అంటే కిరణజన్య సంయోగ క్రియలో ఎన్ని ఆక్సిజన్ అణువులు విడుదలవుతాయి అని అడిగినప్పుడు మనకి ఈ ఈక్వేషన్ బ్యాలెన్స్డ్గా రాయటం వస్తేనే 6 ఆక్సిజన్ అణువులు రిలీజ్ అవుతాయి, విడుదలవుతాయి అనేది తెలుస్తుంది. సో అలా కాకుండా కొన్నిసార్లు ఎగ్జామినర్ ఏమని అడగవచ్చు అంటే ఇప్పుడు కిరణజన్య సంయోగ క్రియలో గ్లూకోజ్ని తయారు చేసుకోవడం కోసం మొక్కలు ఒక గ్లూకోజ్ అణువును తయారు చేయడం కోసం ఎన్ని కార్బన్ డైఆక్సైడ్ అణువులను ఉపయోగించుకుంటుంది అని అన్నప్పుడు మనం ఏమని రాయాలంటే 6 కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్స్ అని రాయాలి. లేదు కొన్నిసార్లు ఏమని రాయవచ్చు అంటే ఎగ్జామినర్ ఏమని అడగవచ్చు అంటే కిరణజన్య సంయోగ క్రియలో ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ తయారవ్వాలి అంటే అవి ఎన్ని నీటి అణువులను ఉపయోగించుకుంటాయి అని అడుగుతాడు. ఎన్ని నీటి అణువులు అన్నప్పుడు 12 వాటర్ మాలిక్యూల్స్ 12 అణువులు అనేటటువంటిది రావాలి. అంటే ఈ ఈక్వేషన్ అనేది కరెక్ట్గా వస్తే అప్పుడు ఏమవుతుందంటే వాడు ఎలా అడిగినా సరే కూడా ఎటు నుంచి ఎటు తిప్పి అడిగినా సరే కూడా మనం రాయగలుగుతాం. సో దీన్ని మర్చిపోవద్దు, ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఫోటోసింథసిస్ గురించి మనం చెప్పుకోవాల్సిన టాపిక్స్ కూడా ఉన్నాయి, వాటిని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డియర్ ఆస్పిరెంట్స్ గుర్తుపెట్టుకోండి, 6CO2 + 12H2O gives rise in the presence of sunlight and chlorophyll gives rise C6H12O6 glucose plus 6 oxygen molecules and 6 water molecules. This is the photosynthesis equation. So
in this way they are releasing what is that oxygen and the water molecules. సో మొక్కలు విసర్జనలో ఆక్సిజన్ ని రిలీజ్ చేస్తాయి, వాటర్ ని రిలీజ్ చేస్తాయి. అలాగే నైట్ టైము దేన్ని రిలీజ్ చేస్తాయి అంటే మామూలుగా అయితే ఆక్సిజన్ ని రిలీజ్ చేయాలి కార్బన్ డైఆక్సైడ్ ని తీసుకొని, కానీ నైట్ టైము మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ ని రిలీజ్ చేస్తాయి. ఈ పాయింట్ ను కూడా గుర్తు పెట్టుకోవాలి. ఓకే, లెట్ us go to the topic excretion in the plants. excretion in the plants లో మొక్కలలో జరిగేటటువంటి విసర్జన గురించి మనము నేర్చుకుంటున్నప్పుడు దానిలో దేని గురించి నేర్చుకుంటున్నాం? మెయిన్లీ ఇప్పుడు ప్రైమరీ మెటబాలైట్స్ అయిపోయింది. సెకండరీ మెటబాలైట్స్ లో 5 types ఆఫ్ మెటబాలైట్స్ గురించి మనం నేర్చుకున్నాం. ఆ 5 types ఆఫ్ మెటబాలైట్స్ లో డీప్ గా మనం చదువుకున్నటువంటిది ఏంటిది అంటే నేర్చుకున్నది ఏంటిది అంటే ది ఫస్ట్ వన్ ఇస్ ది ఆల్కలాయిడ్స్ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు వాట్ ఆర్ ది రిమైనింగ్? ది ఫస్ట్ వన్ ఇస్ ది ఆల్కలాయిడ్స్. ఆల్కలాయిడ్స్ గురించి నేర్చుకున్నాం, అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి టానిన్స్. టానిన్స్. మూడవది రెజిన్స్. రెజిన్స్. ఫోర్త్ వన్ ఇస్ ది గమ్స్. ది ఫిఫ్త్ వన్ ఈస్ లేటెక్స్. సో తెలుగులో కూడా ఇంతే, ఆల్కలాయిడ్స్ని ఆల్కలాయిడ్స్ అంటారు, టానిన్స్ అంటే టానిన్స్ అనే అంటారు, రెజిన్స్ని రెజిన్స్ అనే అంటారు, గమ్స్ని గమ్స్ అని అంటారు, లేటెక్స్ని లేటెక్స్ అని అంటారు. సో ఇంగ్లీషు తెలుగు రెండు కలిపి చెప్తూ ఉన్నాను, ఎందుకంటే కొంతమంది ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఫాలో అవుతుంటారు, కొంతమంది తెలుగు మీడియం ఫాలో అవుతుంటారు. సో అందరికీ అర్థం అవ్వాలి. మనం ఒకటి ఏంటంటే నేర్చుకోవాల్సింది ఇంగ్లీషు నేర్చుకోవాలి, తెలుగు నేర్చుకోవాలి. రెండు నేర్చుకున్నప్పుడు క్వశ్చన్ పేపర్ 2 మీడియంస్లో చదివి ఆన్సర్ చేయాలి. ఎందుకంటే వాడు ఎగ్జామ్లో ఇచ్చేటటువంటిది ఎలా ఉంటుంది అంటే ఇంగ్లీష్ మీడియం స్టాండర్డ్గా తీసుకుంటాడు. జాగ్రత్తగా వినండి, ఈ పాయింట్ మాత్రం. ఇంగ్లీష్ మీడియంని స్టాండర్డ్గా తీసుకుంటాడు అంటే ఎవాల్యుయేషన్ చేసేటప్పుడు దాన్ని ఎప్పుడైతే ఎవాల్యుయేట్ చేస్తాడో మన పేపర్ని, ఆ ఎవాల్యుయేషన్ చేసేటప్పుడు ఆన్సర్స్ తీసుకునేటప్పుడు ఇంగ్లీష్ మీడియంలో ఇచ్చినటువంటి క్వశ్చన్కి ఏదైతే ఆన్సర్ ఉంటుందో ఆ ఆన్సర్నే స్టాండర్డ్గా తీసుకుంటాడు. ఇంగ్లీష్ మీడియంలో ఇచ్చినటువంటి క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ ఏదైతే ఉంటుందో దాన్ని స్టాండర్డ్గా తీసుకోవడం జరుగుతుంది. తెలుగు మీడియంలో మన సౌలభ్యం కోసం చదవచ్చు, ఓకే, నో ప్రాబ్లం. అయితే ఆ తెలుగు మీడియంలో ఇచ్చినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ ఒక్కొక్కసారి డిఫరెంట్ అర్థాలు దారి తీస్తుంది. అప్పుడు ఏంటంటే మనం ఒక ఆన్సర్ అనుకుంటాం, కానీ ఇంగ్లీష్ వర్షన్ ప్రకారం ఆన్సర్ వేరేది అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే మనకి నష్టం జరుగుతుంది. ఈ నష్టం జరగకుండా ఉండాలి అంటే ఓకే, తెలుగులో మీరు చదివినప్పుడు క్వశ్చన్ స్పష్టంగా ఉంది, స్పెసిఫిక్గా ఉంది, వేగ్ లేదు అని అనుకుంటే తెలుగులో ఉన్న దాని ప్రకారమే ఆన్సర్ చేయండి. కానీ తెలుగులో చదివినప్పుడు మీకు అక్కడ సందిగ్ధం వచ్చి వేగ్ చాలా డిఫరెంట్గా ఉంది, ఇదా అదా అన్నట్లు ఉంది ఆన్సర్ అని అనుకున్నప్పుడు తెలుగు మీడియంలో ఉన్నటువంటి క్వశ్చన్ని చదవటంతో పాటు ఆ క్వశ్చన్ని మీరు ఇంగ్లీష్లో చదవడం అలవాటు చేసుకోండి. ఎప్పుడైతే ఇంగ్లీష్ వర్షన్కి తెలుగు వర్షన్కి కాంట్రడిక్షన్ వస్తుందో, రెండిటికి మధ్య విరుద్ధంగా ఉంటుందో, సో ఇంగ్లీష్లోది స్టాండర్డ్గా తీసుకోవాలి. కాబట్టి మీరు తెలుగులో చదువుకుంటూ స్పీడ్గా ఆన్సర్ చేసుకోవాలండి, నో ప్రాబ్లం. కానీ ఎప్పుడైతే మీకు ఆన్సర్ ఇదా అదా, తెలుగులో ఇలా అడిగాడు, ఇంగ్లీష్లో డిఫరెంట్గా ఉండొచ్చు అని మీకు ఎక్కడైతే డౌట్ వస్తుందో ఆ వచ్చినప్పుడు తెలుగు మీడియంలో ఉన్న క్వశ్చన్ని బట్టి కాకుండా మీరు ఇంగ్లీష్ మీడియంలోకి వెళ్ళి చదవండి. చదివి దాని ప్రకారం ఆన్సర్ని చూజ్ చేసుకోండి. అప్పుడు మీకు ఏంటంటే ఇంగ్లీష్ వర్షన్ ప్రకారం మీరు ఆన్సర్ పెడతారు కాబట్టి స్టాండర్డ్ వర్షన్లో ఎప్పుడైతే మీరు ఆన్సర్ చేస్తారో అది కరెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో హాఫ్ మార్క్ను కూడా మనం మిస్ చేసుకోకుండా బాగుంటుంది. ఓకే, లెట్స్ కమ్ టు ది పాయింట్. ఆల్కలాయిడ్స్ అయిపోయినాయి. టానిన్స్, నెక్స్ట్ వన్ ఈజ్ ది టానిన్స్. ఈ టానిన్స్ అనేటటువంటి దాని గురించి మనం నేర్చుకున్నప్పుడు ఆల్కలాయిడ్స్లో నైట్రోజన్ అనేటటువంటిది ఏ ఎలిమెంట్ ఎలాగైతే ఉంటుందో టానిన్స్లో ఏముంటుందంటే దే ఆర్ ది కాంపౌండ్స్ ఆఫ్ ది కార్బన్ కాంపౌండ్స్. ఎక్కువగా దీంట్లో ఏముంటుందంటే కార్బన్ ఉంటుంది. కార్బన్ ఉన్నటువంటి సమ్మేళనాలు ఏవైతే ఉన్నాయో మనం వాటిని ఏమంటాము అంటే టానిన్స్ అంటారు.
ఈ టానిన్స్కి వచ్చేసి కార్బన్తో పాటు దీంట్లో కొంత సల్ఫర్ కూడా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇంతకుముందు ప్రీవియస్ బుక్స్లో సల్ఫర్ కంటైనింగ్ కాంపౌండ్స్ అని ఇచ్చేవాడు, కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ టెక్స్ట్ బుక్స్లో సల్ఫర్ గురించి ఇవ్వలేదు. బట్ సల్ఫర్ కూడా ఉంటుంది టానిన్స్లో. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. సో మొక్కలు అవి విసర్జించేటటువంటి వ్యర్థ పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆల్కలైడ్స్ ఫామ్లోనే కాకుండా టానిన్స్ అనేటటువంటి ఫామ్లో కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ టానిన్స్ దేనికి ఉపయోగపడతాయి అంటే వీటిని తాళ్ల పరిశ్రమలో ఎక్కువగా ఉపయోగిస్తారు. తాళ్ల పరిశ్రమలో ఏం చేస్తారంటే లెదర్స్ని క్లీన్ చేయడానికి, అంటే తోళ్ళు క్లీన్ చేయడానికి, తోళ్ళుని శుద్ధిపరచడానికి, వెరీ ఇంపార్టెంట్ బిట్, తోళ్ళుని శుద్ధి చేయడానికి వాడేటటువంటి పదార్థం ఏంటి అని బిట్ అడిగి ఏం చేస్తారంటే కింద ఆల్కలైడ్స్, టానిన్స్, రెజిన్స్, గమ్స్ అని ఇస్తారు. ఏం పెడతారు? అప్పుడు చేయాల్సినటువంటి ఆన్సర్ ఏంటంటే తోళ్ల పరిశ్రమలో తోళ్ళను శుద్ధి చేయడానికి వాడేటటువంటి పదార్థాలు చూసినట్లయితే టానిన్స్ అని గుర్తుపెట్టుకోవాలి. ఈ టానిన్స్ కార్బన్ కాంపౌండ్స్, కర్బన సమ్మేళనాలు అనే పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. దాంతోపాటు దీంట్లో సల్ఫర్ కూడా ఉంటుంది అనేటటువంటి పాయింట్ని మర్చిపోవద్దు, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఈ టానిన్లకి చూసినట్లయితే తోళ్ళు శుభ్రం చేయడానికి అలాగే మందుల తయారీలో కూడా వీటిని వాడడం జరుగుతుంది. సో ఈ టానిన్స్ మనకి వేటి నుంచి లభిస్తాయి అని చెప్పేసి అంటే 2 మొక్కలు ఉన్నాయి. ఒకటి తుమ్మ చెట్టు, తుమ్మ, అలాగే రెండవది తంగేడు అనేటటువంటి మొక్క ఉంటుంది. ఈ రోజుల్లో బహుశా చాలా మందికి ఈ 2 మొక్కల గురించి తెలియకపోవచ్చు, కానీ ఈ తుమ్మ మొక్క మనకి జనరల్గా తెలుసు. తుమ్మ చెట్టు తెలుసు మనకి. పాత రోజుల్లో తోళ్ళుని తయారు చేయడానికి ఇళ్ల వద్ద కూడా ఏం చేసేవాళ్ళు అంటే చెప్పులు కుట్టేటటువంటి వాళ్ళు ఈ తుమ్మ చెక్క పైన బెరడు తీసుకొచ్చి ఆ బెరడుని నీళ్ళల్లో నానబెట్టి దాంతోపాటు కొన్ని జంతువుల నుంచి తీసినటువంటి తోళ్ళును కూడా ఆ తుమ్మ చెక్క లేకపోతే తుమ్మ బెరడు వేసినటువంటి నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ నీళ్ళల్లో వాటిని కూడా వేసి నానబెట్టేవాడు. సో దానివల్ల ఏంటంటే ఆ యొక్క తోళ్ళుని క్లీన్ చేయడానికి టానింగ్ ప్రాసెస్, టానింగ్ అంటారు. సో టానింగ్ ప్రాసెస్ అనేది చేస్తారు కాబట్టి వాటిని టానిన్స్ అని అనడం జరుగుతుంది. సో టానిన్స్, ఇక్కడ ఈ టానిన్స్ గురించి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, టానిన్స్ అనేటటువంటిది కార్బన్ కాంపౌండ్స్ అండ్ దే మే కంటైన్స్ ది సల్ఫర్. అవి సల్ఫర్ని కూడా కలిగి ఉండవచ్చు అనేది గుర్తుపెట్టుకోవాలి. అలాగే టానిన్స్ని దేనికి ఉపయోగిస్తారు? తాళ్ల పరిశ్రమలో తోళ్ళని శుభ్రం చేయడానికి వాడతారు, అలాగే మందుల తయారీలో కూడా వాడతారు. దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే తుమ్మ చెట్టు, తంగేడు అనేటటువంటి చెట్లు ఉంటాయి. ఈ 2 చెట్ల నుంచి వచ్చేటటువంటి బెరడ్ని తీసుకువెళ్ళి వాటిని టానింగ్ ప్రాసెస్ కోసం వాడతారు. సో దిస్ ఈజ్ అబౌట్ ది టానిన్స్. చాలా ఇంపార్టెంట్. దీని మీద ఒకటి కార్బన్ కాంపౌండ్స్ కలిగినటువంటి సమ్మేళనాలని కానీ సల్ఫర్ని కలిగినటువంటి సమ్మేళనాలకు ఉదాహరణ ఏంటి అన్నప్పుడు టానిన్స్ అని రాయాలి. ఈ టానిన్స్ని ఎందుకు వాడతారంటే తోళ్ళను శుద్ధి చేయడానికి, టానింగ్ ప్రాసెస్కి వాడతారు అనేటటువంటిది రాయాలి. లేదంటే ఇంకా దేనికి ఉపయోగిస్తారు? మెడిసిన్స్. టానిన్స్ ఏ మొక్కల నుంచి లభిస్తాయి అని అన్నప్పుడు తుమ్మ, తంగేడు అనేటటువంటి గుర్తుపెట్టుకోవాలి. సో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రతి పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా మీరు నోట్స్ రాసుకోండి. మీరు టెక్స్ట్ బుక్స్ చదవకర్లా. టెక్స్ట్ బుక్స్ నుంచి నేను ప్రతి పాయింట్ని కూడా నేను కవర్ చేస్తున్నాను. ఇంపార్టెంట్ పాయింట్స్ని స్ట్రెస్ చేయటం జరుగుతుంది. సో స్ట్రెస్ చేసినటువంటి పాయింట్స్ని పర్టికులర్గా రెడ్డింగ్తో వాటిని స్టార్ మార్క్ కానీ లేకపోతే అండర్లైన్ కానీ చేసుకోండి. అవి మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్ టైంలో రివ్యూ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఒకసారి రివిజన్ చేసుకోవడానికి ఒక 4-5 రోజుల ముందు ఇంపార్టెంట్ పాయింట్స్ని రివిజన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో అలా చేసినప్పుడు మీకు ఎక్కువ బిట్స్ కవర్ అవుతాయి, అలాగే ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ది టానిన్స్. ది నెక్స్ట్ వన్ ఈజ్ ది రెజిన్స్. రెజిన్స్ అనేటటువంటివి ఏంటి అంటే ఈ రెజిన్స్ చూసినట్లయితే కొన్ని మొక్కలు ఉంటాయి. ఆ మొక్కల్ని ఏమంటామంటే మనము తెలుగులో వివృత బీజాలు అంటారు. వివృత బీజాలు.
వివృత బీజాలు అంటారు. అక్కడ పేరులోనే తెలుస్తుంది. వివృతము అంటే ఓపెన్, బీజాలు అంటే విత్తనాలు. అంటే కాయల్లో విత్తనాలు ఎక్కడ ఉండాలి? కాయ లోపల ఉండాలి. కానీ వీటికి కాయ బయటే ఉంటాయి విత్తనాలు. అందుకని వీటిని ఏమంటామంటే వివృత బీజాలు అని అంటాము. ఇంగ్లీష్లో ఏమని అంటారండి అంటే జిమ్నోస్పర్మ్స్ అంటారు. జిమ్నోస్పర్మ్స్. సో మొక్కల్లో మనకి 2 రకాలు ఉంటాయి, జిమ్నోస్పర్మ్స్, యాంజియోస్పర్మ్స్. జిమ్నోస్పర్మ్స్ అంటే వివృత బీజాలు. దీంట్లో విత్తనాలన్నీ ఓపెన్గా ఉంటాయి. సో దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే మనం డిగ్రీ స్టాండర్డ్లో మనం నేర్చుకుంటాం. పైనస్ అనేటటువంటి ఒక మొక్క ఉంటుంది. పైనస్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ది జిమ్నోస్పర్మ్స్. జిమ్నోస్పర్మ్స్కి వివృత బీజాలకి ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే పైనస్ అనేటటువంటిది ఒకటి ఉంటుంది. ఆ పైనస్లో కోన్స్ వస్తాయి. ఆ కోన్స్కి బయట విత్తనాలు ఉంటాయి. సో అందువల్ల మనం వీటిని ఏమంటామంటే వివృత బీజాలు అంటాం. ఈ వివృత బీజాల్లో చూసినట్లయితే ఈ మొక్కల లోపల కొన్ని టిష్యూస్ ఉంటాయి. రెజిన్ కణాలు అంటారు. రెజిన్ కణాలు లేదా రెజిన్ నాళాలు అంటారు. ఈ నాళాలు, రెజిన్ నాళాలు లేదా రెజిన్ కణాలలో ఉండేటటువంటి మొక్కల్లో ఉండేటటువంటి వ్యర్థ పదార్థాలు రెజిన్స్ అనేటటువంటి ఫామ్లో రూపంలో విడుదలవడం జరుగుతుంది. సో ఈ రెజిన్స్ దేంట్లో ఎక్కువగా ఉంటాయి అని అడుగుతాడు. రెజిన్స్ ఆర్ అవైలబుల్ ఫ్రమ్ ఆర్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్. దేని నుంచి తీస్తారు అన్నప్పుడు వివృత బీజాలలో నుంచి తీస్తారు రెజిన్స్ అనేటటువంటిది గుర్తుపెట్టుకోవాలి. అసలు ఈ రెజిన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, మనకు ఉపయోగం ఏంటి అంటే ఈ రెజిన్స్ ని వార్నిష్లు తయారు చేయడానికి వాడతారు. వార్నిష్. వార్నిష్ అంటే ఎవరికి తెలుస్తుంది? పెయింటర్స్కి ఎక్కువ తెలుస్తుంది. వాళ్ళు పెయింట్స్ వేసేటప్పుడు పెయింట్లో ఏం కలుపుతారంటే వార్నిష్ని కలపడం జరుగుతుంది. సో ఈ వార్నిష్ని తయారు చేయడానికి రెజిన్స్ అవసరం ఉంటుంది. ఈ రెజిన్స్ ఎక్కడ దొరుకుతాయి అంటే వివృత బీజాలైనటువంటి మొక్కల్లో దొరుకుతాయి. వివృత బీజాలకి ఎగ్జాంపుల్ ఏంటి అంటే పైనస్. పైనస్ అనేటటువంటి ఈ ప్లాంట్స్ చూసినట్లయితే ఊటీ ప్రాంతంలో ఎక్కువగా దొరుకుతాయి. పసుపు రంగు పూలతో చాలా అందంగా కనబడేటటువంటి లొకేషన్స్ ఉంటాయి. సో అవన్నీ కూడా పైన్ ఫారెస్ట్ అనేటటువంటివి ఉంటాయి అక్కడ. సో ఈ చెట్ల యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఆ ఫ్లవర్స్ అన్నీ కూడా చాలా పసుపుగా ఉంటాయి, చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి. తర్వాత వాటి విత్తనాలు కోన్స్ మీద ఓపెన్గా బయట ఉంటాయి. అందుకని వాటిని ఏమంటామంటే వివృత బీజాలు అంటాం. మొక్కలలో విత్తనాలు బయట ఉన్నటువంటి మొక్కల్ని మనం ఏమంటామంటే వివృత బీజాలు అంటారు. అలాగే మొక్కలలో కాయ లోపల విత్తనాలు ఉండేటటువంటి వాటిని మనం ఏమంటామంటే ఆవృత బీజాలు. ఆవృత బీజాలు అంటాం. ఆవృత బీజాలు అంటే క్లోజ్డ్. కాయ లోపల ఉంటాయి ఈ విత్తనాలు. సీడ్స్ ఎక్కడ ఉంటాయి? కాయ లోపల ఉంటాయి. వాటిని ఏమనాలి అంటే ఆవృత బీజాలని తెలుగులో అంటాము. ఇంగ్లీష్లో ఏమంటామంటే దీన్ని యాంజియోస్పర్మ్స్ అంటారు. యాంజియోస్పర్మ్స్. జిమ్నోస్పర్మ్స్ అంటే విత్తనాలు బయట ఉంటాయి. యాంజియోస్పర్మ్స్కి వచ్చేసి విత్తనాలు లోపల ఉంటాయి. ఫర్ సపోజ్ మామిడికాయ టెంక్ ఎక్కడ ఉంటుంది? కాయ లోపల ఉంటుంది. అలాగే దానిమ్మలు గింజలు ఎక్కడ ఉంటాయి? లోపల ఉంటాయి. సో మ్యాక్సిమం మనకు కనిపించేటటువంటి మొక్కలన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే యాంజియోస్పర్మ్స్గా ఉంటాయి. అంటే వాటి విత్తనాలన్నీ కూడా లోపల ఉంటాయి. ఏదైనా సరే లోపల ఉంటాయి. అలాంటి వాటన్నిటిని కూడా ఆవృత బీజాలు అంటాం. కానీ ఈ రెజిన్స్ ఎక్కడ దొరుకుతాయి అంటే వివృత బీజాల్లో దొరుకుతాయి. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే పైనస్ అనేది ది బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఇలా చూస్తే మనకి రెజిన్స్ ఎక్కడి నుంచి దొరుకుతాయి? వివృత బీజాలలో దొరుకుతాయి. వివృత బీజాలకి ఎగ్జాంపుల్ ఏంటి అంటే పైనస్ ట్రీ ఏదైతే ఉంటుందో పైన్ ట్రీస్ అన్ని కూడా ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ది రెజిన్స్. ఈ రెజిన్స్ దేంట్లో వాడతారు? ఎగ్జాంపుల్ అడిగేటటువంటిది ఏంటిదంటే వార్నిష్లు తయారు చేయడానికి ఏ పదార్థాన్ని వాడతారు, మొక్కల నుండి లభించే ఏ పదార్థాన్ని వాడతారు అన్నప్పుడు రెజిన్స్ అనేటటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ఈ రెజిన్స్ కూడా కొంచెం కలర్ ఎలా ఉంటుందంటే ఎల్లోయిష్ కలర్గా ఉంటుంది. సో అది గుర్తుపెట్టుకోవాలి.
నెక్స్ట్ వచ్చేసి నాలుగవది ఏంటిదంటే ది నెక్స్ట్ వన్ ఈజ్ ది గమ్స్. సో మొక్కలు వ్యర్థ పదార్థాలను విసర్జిస్తాయి. ఆ విసర్జన ఎలా ఉంటుందంటే కొన్నిసార్లు గమ్ముల రూపంలో కూడా ఉంటుంది. ఉదాహరణకి మీరు తుమ్మ చెట్టు తీసుకున్నారనుకోండి, ఈ తుమ్మ చెట్టు ఏదైనా చిన్న దెబ్బ తగిలింది అనుకోండి, దానికి అక్కడ ఏమొస్తుందంటే లిక్విడ్ వస్తుంది. ఈ లిక్విడ్ కొన్ని రోజులకి ఏమవుతుందంటే గడ్డ కట్టి బంకలాగా తయారవుతుంది. సో ఈ బంకలాగా తయారయ్యేటటువంటి పదార్థం ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటామంటే గమ్స్, జిగురులు అని అంటాం. ఈ జిగురులు దేనికి ఉపయోగిస్తారు అంటే దేనికి ఉపయోగపడుతుంది అంటే కొన్ని మందులు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. అలాగే చూసినట్లయితే మనము మెయిన్గా బుక్స్ బైండింగ్ చేసుకోవడానికి లేదా గమ్స్ అతికించుకోవడానికి మనం వాడతాము. సో ఇలా ఈ గమ్స్ అనేటటువంటివి చెట్టుకి మనం ఎప్పుడైతే గాయం అవుతుందో ఆ గాయం అయినప్పుడు వచ్చేటటువంటి గమ్స్ అక్కడ ఆ మొక్కకు ఉన్నటువంటి గాయాన్ని రిపేర్ చేయడానికి ఉపయోగించబడుతుంది. అర్థమవుతుందా? మొక్కలకి దెబ్బ తగిలినప్పుడు ఆ గమ్స్ ఫామ్లో వచ్చేటటువంటి లిక్విడ్ ఏం చేస్తుందంటే అక్కడంతా కూడా గట్టిపడిపోతుంది. ఆ గట్టిపడిపోయినప్పుడు ఆ యొక్క గాయము మొక్కలకైనటువంటి గాయాన్ని రిపేర్ చేయడానికి వాడేటటువంటి పదార్థంగా వస్తుంది. దాన్ని ఏమంటామంటే గమ్స్, జిగురులు అని అంటాం. సో గమ్స్కి ఎగ్జాంపుల్ ఏంటంటే తుమ్మ చెట్టు. తుమ్మ బంకని పాత రోజుల్లో చాలా మంది తెచ్చి నీళ్ళల్లో నానబెట్టుకొని దాన్ని గమ్ లాగా వాడేటటువంటి వాళ్ళు. ఇప్పుడు అన్ని సింథటిక్ గమ్స్ రావడం అనేది జరుగుతుంది. ది నెక్స్ట్ వన్ ఈజ్ ది లాస్ట్ వన్ ఇన్ ది సెకండరీ మెటబాలైట్స్. సెకండరీ మెటబాలైట్స్లో లాస్ట్గా మనం చెప్పుకోబోయేటటువంటి సబ్స్టెన్సెస్ ఏంటంటే లేటెక్స్. లేటెక్స్ అనేటటువంటిది ఏంటంటే ఫర్ సపోజ్ మీరు చూసినట్లయితే రబ్బర్ చెట్లు ఉంటాయి. రబ్బర్ చెట్లు పల్లెటూరులో మనందరికీ కూడా తెలుసు. మరి ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలియదు, కానీ పల్లెటూరులో ఉన్నటువంటి వారికి మనకి వీటి గురించి తెలుస్తుంది. లేటెక్స్. లేటెక్స్ అనేటటువంటిది ఏంటంటే రబ్బర్ చెట్లని మనం ఆకు లాగినప్పుడు ఆ ఆకు నుంచి తెల్లని పాల వంటి పదార్థం వస్తుంది. దాన్ని ఏమంటామంటే లేటెక్స్. ఆర్ అదర్వైజ్ కెలోట్రిపిస్, జిల్లేడు ఉంటుంది. జిల్లేడు చెట్టు తీసుకుంటే జిల్లేడు చెట్టు ఆకుని తుంచినా కూడా ఏమొస్తుందంటే పాల వంటి పదార్థం వస్తుంది. ఈ పాల వంటి పదార్థాన్నే మనం ఏమంటామంటే లేటెక్స్ అంటాం. ఏమంటారు? లేటెక్స్ అంటారు. లేటెక్స్ అనేటటువంటిది మనకి దేనికి ఉపయోగపడుతుంది? రబ్బరు. ఈ రోజున చాలా ఐటమ్స్ మనం దేంతో తయారు చేస్తున్నామంటే లేటెక్స్, రబ్బర్తో తయారు చేయడం అనేది జరుగుతుంది. సో రబ్బర్తో తయారు చేయాలి అంటే మనకి ఇది ఎక్కడి నుంచి దొరుకుతుంది? లేటెక్స్ అనేటటువంటి పాల వంటి ద్రవం మనం మొక్కల నుంచి తీసుకోవాలి. సో మనకి లేటెక్స్ మెయిన్గా ఎక్కడ దొరుకుతుందంటే హీవియా బ్రెజిలెన్సిస్. హీవియా బ్రెజిలెన్సిస్ అనేటటువంటి మొక్క నుంచి లభిస్తుంది. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. హీవియా బ్రెజిలెన్సిస్. దీన్ని రబ్బరు దేని నుండి తయారు చేస్తారు అని అంటే హీవియా బ్రెజిలెన్సిస్ అనే రబ్బరు మొక్క నుండి తయారు చేస్తారు. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. అలాగే ఇంకోటి చూసినట్లయితే జట్రోపా, ఇది కూడా ఇంపార్టెంట్. జట్రోపా అనేటటువంటి ఒక మొక్క ఉంటుంది. ఈ జట్రోపా నుంచి లభించేటటువంటి లేటెక్స్ ఏదైతే ఉంటుందో, పాల వంటి పదార్థం ఏదైతే ఉంటుందో, దీన్ని దేనికి ఉపయోగిస్తారంటే బయోడీజిల్ తయారు చేయడానికి ఉపయోగిస్తారు. అంటే డీజిల్ అనేటటువంటిది మనకి దేని నుంచి లభిస్తుంది చూసినట్లయితే అది శిలాజ ఇంధనాల నుంచి లభిస్తుంది. పెట్రోల్ ఎలా దొరుకుతుందో డీజిల్ కూడా అలాగే దొరుకుతుంది, శిలాజాల నుంచి దొరుకుతుంది. అది శిలాజ ఇంధనం అంటాం. అలాగే కానీ ఈ డీజిల్ని ఆ ఫాసిల్ ఫ్యూయల్స్ నుంచి కాకుండా మనం దేని నుంచి తీసుకోవచ్చు అంటే జట్రోపా అనేటటువంటి ఒక మొక్క ఉంటుంది. ఆ జట్రోపా అనేటటువంటి మొక్క నుంచి దేన్ని తయారు చేస్తామంటే బయోడీజిల్ని తయారు చేస్తాం. ఇక్కడ మీకు చెప్పిన ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. దేనికి అంటే మీరు ఏమని అడగొచ్చు అంటే ఎగ్జామ్లో రబ్బర్ చెట్టు యొక్క శాస్త్రీయ నామం ఏంటి అంటారు. హీవియా బ్రెజిలెన్సిస్ అని మనం డైరెక్ట్గా ఆన్సర్ చేయాలి. లేదంటే హీవియా బ్రెజిలెన్సిస్
నుంచి దేన్ని తయారు చేస్తారు, రబ్బర్ని తయారు చేస్తారు అనేటటువంటిది మనం నోట్ చేసుకోవాలి. అలాగే రెండవది ఏంటిదంటే బయోడీజిల్ని ఏ మొక్క నుండి తయారు చేస్తారు అని అడుగుతాడు. బయోడీజిల్ని దేని నుంచి తయారు చేస్తారంటే జెట్రోపా అనేటటువంటి మొక్కల యొక్క విత్తనాల నుంచి తయారు చేయడం అనేది జరుగుతుంది. ఈ రెండు కూడా ఎగ్జామినేషన్ పాయింట్లో చాలా చాలా ఇంపార్టెంట్. దేంట్లో లేటెక్స్. సో ఇది కాకుండా మనకి ఇంకొకటి ఉంది. మనం అప్పుడప్పుడు కూడా ఏం చేస్తామంటే సరదాగా ఏం చేస్తాం, కొన్ని నములుతూ ఉంటాం, గమ్స్ని నములుతాం. ఏ గమ్స్ అది? చ్యూయింగ్ గమ్స్, బబుల్ గమ్స్ని నములుతూ ఉంటాం. సో ఈ బబుల్ గమ్స్ని దేని నుంచి తయారు చేస్తారంటే చికిల్ అనేటటువంటి మొక్క నుంచి తయారు చేస్తారు. చికిల్ అనే మొక్క నుంచి బబుల్ గమ్స్ని తయారు చేయడం జరుగుతుంది. సో బబుల్ గమ్ని తయారు చేయడానికి ఉపయోగించేటటువంటి మొక్క పేరు ఏంటి అని అడిగినప్పుడు మనం ఏం చేయాలంటే చికిల్ అనేటటువంటి మొక్క, దీని నుంచి లేటెక్స్ అనేది న్యాచురల్గా సహజ సిద్ధంగా లభిస్తుంది. సో ఈ 3 పాయింట్లు ఇంపార్టెంట్. రబ్బర్ మొక్క శాస్త్రీయ నామం హివియా బ్రెజిలెన్సిస్. అలాగే బయోడీజిల్ని దేని నుంచి తయారు చేస్తారు? జెట్రోపా మొక్క నుంచి. బబుల్ గమ్ని దేని నుంచి తయారు చేస్తారు అంటే చికిల్ అనేటటువంటి ఈ 3 పాయింట్లు. సో మనం తీసుకున్న ప్రతి టాపిక్లో నుంచి వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అన్నిటినీ కూడా రిపీట్ చేయడం జరుగుతుంది, స్ట్రెస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎక్కడైతే స్ట్రెస్ ఇచ్చామో ఆ పాయింట్స్ని మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే మీరు బ్రహ్మాండమైన స్కోర్ సాధిస్తారు. సో ఇంకా చూసినట్లయితే పార్థీనియం అనేటటువంటి ఒక మొక్క ఉంటుంది. పార్థీనియం. ఈ పార్థీనియం అనేటటువంటి మొక్కలో పాలన్ గ్రెయిన్స్ ఉంటాయి. ఏమంటారు? పాలన్ గ్రెయిన్స్. పాలన్ గ్రెయిన్స్ అంటే పుప్పొడి రేణువులు. తెలుగులో పుప్పొడి రేణువులు. ఈ పుప్పొడి రేణువులు ఏదైతే ఉంటుందో పార్థీనియం అనేటటువంటి మొక్కలో ఉన్నటువంటి ఈ పుప్పొడి రేణువులు ఏం చేస్తాయి అంటే మనకి ఎలర్జీని, ఆస్తమాని కలిగిస్తాయి. ఎలర్జీ, ఆస్తమా కలిగిస్తాయి. సో ఇవి నేర్చుకోవడం వల్ల మాకు ఉపయోగం ఏంటండి? అసలు మనం ఎందుకు నేర్చుకోవాలి అంటే మనం సబ్జెక్ట్ని టీచ్ చేసేటప్పుడు పిల్లలకి చెప్పాలి. ఈ పార్థీనియం అనేటటువంటి మొక్కల్ని ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు, పువ్వు తీసుకోగానే వాసన చూడడం అనేది చేస్తారు. సో ముక్కు దగ్గర ఎప్పుడైతే పెట్టుకుంటామో ఆ పాలన్ గ్రైన్స్, పుప్పొడి రేణువులు మన ముక్కు లోపలికి వెళ్ళి ఎలర్జీని కానీ ఆస్తమాని కానీ కలగజేస్తాయి. అందువలన పిల్లలకి మనం నేర్పించేటప్పుడు బాబు ఈ పార్థీనియం అనేటటువంటి మొక్క చాలా డేంజర్. సో వాటి యొక్క పువ్వుల్ని ముక్కు దగ్గర పెట్టుకోకూడదు. అసలు అవి కాదు, ఏ మొక్కల యొక్క పువ్వుల్ని కూడా మనం ముక్కు దగ్గర పెట్టుకోకుండా ఉంటేనే చాలా మంచిది. సో ఈ పార్థీనియం అనేటటువంటి మొక్క నుండి లభించేటటువంటి ఈ పుప్పొడి రేణువులు ఏం చేస్తాయంటే మనకి ఎలర్జీని, ఆస్తమాని కలగచేస్తాయి. కాబట్టి వాటి నుంచి దూరంగా ఉండండి అని చెప్పాలి. సో ఎగ్జామినేషన్ రివ్యూలో కూడా ఈ బిట్ ఇంపార్టెంటే. ఏమి ఇంపార్టెంట్ అంటే ఎలర్జీని, ఆస్తమాని కలిగించేటటువంటి పుప్పొడి రేణువులు కలిగినటువంటి మొక్క ఏది అని అడుగుతాడు. అడిగినప్పుడు ఏం చెప్పాలి అంటే పార్థీనియం అనేటటువంటిది గుర్తుపెట్టుకోవాలి. సో ఈ విధంగా చూసినట్లయితే మొక్కలు ఏం చేస్తాయంటే వ్యర్థ పదార్థాలని ఏం చేస్తాయి? విడుదల చేస్తాయి. సో మొక్కలు వ్యర్థ పదార్థాలను ఏ రూపంలో విడుదల చేస్తాయి? ఇలా ఆల్కలాయిడ్స్, టానిన్స్, రెజిన్స్, గమ్స్, లేటెక్స్ అనేటటువంటి రకరకాలైనటువంటి పదార్థాలుగా రిలీజ్ చేస్తాయి. అయితే అవి ఎలా రిలీజ్ చేస్తాయి అంటే దాంట్లో 2 పద్ధతులు ఉంటాయి. మొక్కలు ఒకటి చూసినట్లయితే బాష్పోత్సేకము అంటారు. బాష్పోత్సేకం అనేటటువంటి పద్ధతి ద్వారా మొక్కలు వ్యర్థ పదార్థాలను రిలీజ్ చేస్తాయి. అలాగే చూసినట్లయితే రెండవదిగా చూసినట్లయితే బిందు స్రావం అంటారు. బిందు స్రావం అనేటటువంటి 2 పద్ధతుల ద్వారా మొక్కలు వ్యర్థ పదార్థాలను రిలీజ్ చేయడం జరుగుతుంది. బాష్పోత్సేకం, దీన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్పిరేషన్ అంటారు. సో ట్రాన్స్పిరేషన్ అనేటటువంటిది మీరు వినే ఉంటారు. అప్పుడప్పుడు మొక్కల యొక్క ఆకులు అడుగు భాగాన్ని మనం టచ్ చేసినప్పుడు ఏం తగులుతూ ఉంటాయి అంటే నీటి బిందువులు తగులుతూ ఉంటాయి.
ఎలా వచ్చినాయి ఆ నీటి బిందువులు, ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే మొక్క లోపల ఉన్నటువంటి ఎక్స్ట్రా వాటర్ ఏదైతే ఉందో దాన్ని ఏం చేస్తున్నాయి అంటే బయటికి పంపించేస్తాయి. దేని ద్వారా పంపిస్తాయి? దానిలో ఉన్నటువంటి పత్ర రంధ్రాల ద్వారా పంపిస్తాయి. అలాగే చూసినట్లయితే బిందు స్రావం అంటే మనం ఏదైనా మొక్కని దానికి ఏదైనా గాయమైంది అనుకోండి, ఆ గాయమైన దగ్గర ఏమొస్తుంది? లిక్విడ్ బయటకు వస్తుంది. దాన్ని బిందు స్రావం అంటారు, గటేషన్ అని అంటారు. గటేషన్, బిందు స్రావాన్ని గటేషన్ అంటారు. అంటే గాయం తగిలినప్పుడు వచ్చేటటువంటి లిక్విడ్ ని బిందు స్రావం అంటారు. అలా కాకుండా న్యాచురల్ గా మొక్కల్లో ఉన్నటువంటి రంధ్రాల ద్వారా, పత్ర రంధ్రాలు ఉంటాయి, స్టొమాటో అంటారు. సో వాటి ద్వారా బయటకు వచ్చినప్పుడు వాటిని ఏమంటామంటే బాష్పోత్సేకము అని అనటం జరుగుతుంది. సో జనరల్ గా ఏంటంటే ఈ పత్ర రంధ్రాలు పత్రాల్లో ఉంటాయి. అలాగే కొన్ని కాండాల్లో నుంచి కూడా రంధ్రాల ద్వారా ఏమవుతుందంటే నీరు బయటికి పోవడం అనేది జరుగుతుంది. అలా కాకుండా చూసినట్లయితే వేరు కూడా వ్యర్థ పదార్థాలను రూట్స్ అంటే వేర్లు, ఈ వేర్ల నుంచి కూడా మొక్కలు ఏం చేస్తాయి అంటే వ్యర్థ పదార్థాలను విసర్జించడం జరుగుతుంది అని ఒక శాస్త్రవేత్త చెప్పాడు. ఆయన పేరు బ్రూగ్మన్స్ అనేటటువంటి శాస్త్రవేత్త. ఏ శాస్త్రవేత్త? వృక్ష శాస్త్రవేత్త. ఈయన ఏం చేశాడంటే బ్రూక్స్మన్ అనేటటువంటి శాస్త్రవేత్త, వృక్ష శాస్త్రవేత్త ఆకుల నుంచే కాదు, కాండాల నుంచే కాదు, ఈ యొక్క వ్యర్థ పదార్థాల విసర్జన, స్రవించడం అనేది వేర్లు కూడా చేస్తాయి అని చెప్పాడు. సో కాబట్టి ఏంటంటే విసర్జన అనేటటువంటిది మొక్కలు ఆకుల ద్వారానే కాదు, లేకపోతే పైన ఉన్నటువంటి కాండం ద్వారానే కాదు, వేర్ల ద్వారా కూడా చేయటం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఈ బిట్టు చాలా చాలా ఇంపార్టెంట్. ఏ బిట్టు అంటే వేర్లు కూడా స్రవిస్తాయి అని నిరూపించినటువంటి వృక్ష శాస్త్రవేత్త పేరు ఏంటి అని అడిగినప్పుడు బ్రూక్స్మన్ అనేటటువంటి సైంటిస్ట్ పేరు మనకు వెంటనే మైండ్లోకి రావాలి. ఈ బిట్ని రాసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. వేర్లు కూడా వ్యర్థ పదార్థాలను స్రవిస్తాయి అని నిరూపించినటువంటి శాస్త్రవేత్త పేరు ఏంటి అన్నప్పుడు బ్రూక్స్మన్ అనేది మనం రాయాలి. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ ది లేటెక్స్. అండ్ ఇంకా చూసినట్లయితే మొక్కలు వ్యర్థ పదార్థాలను ఏం చేస్తాయి అంటే రాఫైట్స్, ఈ బిట్ కూడా ఇంపార్టెంట్. రాఫైట్స్ అనేటటువంటి ఫామ్లో కూడా అవి దాచుకుంటాయి. ఏది? ఆల్కలాయిడ్లు, టానిన్లు, రెజిన్స్, గమ్స్, లేటెక్స్ లాగానే కాకుండా కొన్ని మొక్కలు వాటిలో ఉండేటటువంటి వ్యర్థ పదార్థాలను ఏం చేస్తాయంటే లేటెక్స్ లాగా, గమ్స్ లాగా, రెజిన్స్ లాగా ఇక్కడ చెప్పబడినటువంటి మెటబాలైట్స్ ఏవైతే ఉన్నాయో వాటి రూపంలో కాకుండా ఏం చేస్తాయంటే కొన్ని మొక్కలు వాటిలో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలని, ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో కాయలు, ఆ కాయల లోపల నిల్వ ఉంచుతాయి. కాయల్లో కూడా వ్యర్థ పదార్థాలని నిల్వ ఉంచుకుంటాయి కొన్ని మొక్కలు. ఆ కాయలలో నిల్వ ఉండేటటువంటి వ్యర్థ పదార్థాలని మనం ఏమంటామంటే రాఫైట్స్ అంటారు. సో ఈ రాఫైట్స్ అనేది ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ వ్యూలో. సో గుర్తుపెట్టుకోండి, మర్చిపోవద్దు. కొన్ని మొక్కలు వ్యర్థ పదార్థాలను ఏ రూపంలో నిల్వ ఉంచుకుంటాయి? రాఫైట్స్ అనేటటువంటి ఫామ్లో నిల్వ ఉంచుకుంటాయి. ఎక్కడ నిల్వ ఉంచుతాయి అంటే కాయలలో నిల్వ ఉంచుకుంటాయి. మొక్కలు కాయలలో నిల్వ ఉంచుకునేటటువంటి వ్యర్థ పదార్థాలను ఏమంటాము అంటే రాఫైట్స్ అని అంటారు. ఓకేనా? అర్థమైందా? డియర్ ఆస్పిరెంట్స్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. చూడడానికి చిన్న టాపిక్ లాగా ఉంటుంది, కానీ చెప్పడానికి చూడండి 2 క్లాసులు పట్టింది మనకి. సో వీటిని మర్చిపోవద్దు. మీరు మర్చిపోకూడదని మళ్ళీ రిపీట్ చేసి చెప్తూ ఉన్నాను. అండ్ ఇంకా చూసినట్లయితే మొక్కల్లో మనం విసర్జన చెప్పుకున్నాం. ఆ విసర్జన ఎలా జరుగుతుంది? బాష్పోత్సేకం, బిందు స్రావం ద్వారా జరుగుతుందని చెప్పాం. అయితే ఇక్కడ ఒక చిన్న టాపిక్ ఏంటంటే, చిన్న అంశం గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో ఇంపార్టెంట్ కాదు, కానీ ఈ కాన్సెప్ట్ మనకి గుర్తుండాలి. దీంట్లో ఏంటంటే
మొక్కల్లో ఒకటి విసర్జించటం అనే పదం ఒకటి చెప్పాం. విసర్జించటం. రెండవది ఏంటంటే స్రవించటం అని చెప్పాం. స్రవించడం విసర్జించడం రెండు ఒకలాగే ఉన్నా కూడా స్రవించడం వేరు, విసర్జించడం వేరు. ఏంటిది ఈ రెండింటికి డిఫరెన్స్ అని చూసినట్లయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే విసర్జించడం అంటే ఎక్స్పెల్, కంప్లీట్గా బయటికి పంపించేస్తాయి. మొక్కలు ఏం చేస్తాయంటే వాటిల్లో తయారైనటువంటి వ్యర్థ పదార్థాలను కంప్లీట్గా బయటికి పంపించేస్తాయి. దీన్ని మనం ఏమంటామంటే విసర్జించడం అని అంటారు. విసర్జించడానికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే కన్నీళ్ళు రావటం, చెమట పట్టడం, మూత్రాన్ని విసర్జించడం, అలాగే చూసినట్లయితే కార్బన్ డైఆక్సైడ్ వంటి పదార్థాలను బయటికి పంపించడం, ఆక్సిజన్ వంటి పదార్థాలను బయటికి పంపించడం, ఇలా చేసేటటువంటి దాన్ని మనం ఏమంటామంటే విసర్జించడం అంటాం. అంటే ఆ పదార్థాలు బయటికి వెళ్ళిపోతాయి, దేనికి మనకి ఉపయోగపడవు, ఆ మొక్కకు ఉపయోగపడదు. కానీ స్రవించడం అనేటటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో ఇది క్రియాత్మకమైనది. అంటే ఏంటంటే చూసినట్లయితే స్రవించడంలో మొక్కలో తయారైనటువంటి ఒక వ్యర్థ పదార్థం ఏదైతే ఉందో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి రవాణా జరుగుతుంది. ఇక్కడ తయారైనటువంటి పదార్థం మరలా ఇంకొక ప్రాంతంలో మరొక దానికి ఉపయోగపడుతుంది. సో అలా ఉపయోగపడడానికి ఏం చేస్తుంది అంటే ఇక్కడ ఉన్నటువంటి సెల్స్ ఒక పదార్థాన్ని స్రవిస్తే అది వేరే పార్టీకి వెళ్ళడం అనేది జరుగుతుంది. సో స్రవించడం అనేది క్రియాత్మకమైనది, యాక్టివ్గా ఉంటుంది. కానీ విసర్జించడం అనేది క్రియాత్మకమైనది కాదు. సో విసర్జించడం అంటే కంప్లీట్గా బయట పంపించేయడం. అలా కాకుండా స్రవించడం అంటే ఒక చోట తయారైనటువంటి పదార్థం ఇంకొక చోటకి వెళ్ళి అక్కడ దాని పని చేస్తూ ఉంటాయి. ఉదాహరణకి ఏంటంటే ఎగ్జాంపుల్స్ ఏంటంటే యానిమల్స్లో కానీ ప్లాంట్స్లో కానీ కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. హార్మోన్స్ ఒక చోట ప్రొడ్యూస్ అవుతాయి. ఫర్ సపోజ్ మన హ్యూమన్ బాడీలో వచ్చేసి బ్రెయిన్లో కొన్ని హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి, కానీ అవి బాడీలో వేరే పార్ట్ దగ్గరికి వెళ్తాయి, అక్కడ అవి పనిచేయడం జరుగుతుంది. సో స్రవించడం అనేది క్రియాత్మకమైనది, విసర్జించడం అనేటటువంటిది ఏంటంటే క్రియాత్మకమైనటువంటిది కాదు. సో డియర్ ఆస్పిరెంట్స్ గుర్తుపెట్టుకోండి, మొక్కలు కూడా జంతువుల లాగానే విసర్జిస్తాయి. ఆ విసర్జించేటటువంటి పదార్థాలు కొన్ని విషపూరితంగా ఉంటాయి, కొన్ని మందులు తయారు చేయడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. అవి ఏ రూపంలో ఉంటాయి అంటే ప్రైమరీ మెటబాలైట్స్, సెకండరీ మెటబాలైట్స్లో ఉంటాయి. ప్రైమరీ మెటబాలైట్స్ అనేటటువంటివి ఎక్కువ మొత్తంలో ప్రొడ్యూస్ అవుతాయి, సెకండరీ మెటబాలైట్స్ అనేటటువంటివి తక్కువ మొత్తంలో ప్రొడ్యూస్ అవుతాయి. ఆ తక్కువ మొత్తంలో ప్రొడ్యూస్ అయినటువంటివి ఏంటి అంటే 5 రకాలైన సబ్స్టెన్సెస్ గురించి నేను చెప్పాను. ఆల్కలాయిడ్స్, టారిన్స్, రెజిన్స్, గమ్స్ అండ్ ది లాస్ట్ వన్ ఇస్ ది లేటెక్స్. సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా 2-3 సార్లు వినండి. ఈ ప్రతి పాయింట్ ఇంపార్టెంటే, ఇవి మీకు ఉపయోగపడతాయి. మీరు 2-3 సార్లు వింటే ఇంకా ఎక్కువగా గుర్తుంటాయి. ఎగ్జామినేషన్ వరకు మీరు మర్చిపోరు. మీ అందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను. సో మనము నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు కూడా జాగ్రత్తగా ఇవన్నీ కూడా వినండి, నోట్స్ రాసుకోండి, నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. మరలా ఒక మంచి టాపిక్ని తీసుకొని మీ ముందుకి వస్తాను. నేను మీ గోపి సార్. థ్యాంక్ యూ 1 and all.